హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటి వంటలకు స్వాగతం. ఈరోజు నేను వామాకు పచ్చడి చేస్తున్నాను. ఈ వామాకు బాగా కడుక్కోవాలండి. ఆకాకు కడుక్కోవాలి, లేకపోతే ఇసుకుంటుంది. కడిగి బాగా ఫ్యాన్ కింద ఆరబెట్టానండి. శుభ్రంగా కడుక్కున్న ఆకులని మనం చాకుతోటి సన్నగా ఈ విధంగా కోసుకోవాలా. ఆకంతా ఈ విధంగానే కోసుకోవాలా. ఆకంతా కూడా ఈ విధంగా కోసుకొని గిన్నెలో తీసి పెట్టుకుంటున్నాను. అలానే 2 టమాటాలు కూడా కోసుకుంటున్నాను. ఇది కూడా చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టుకోవాలి. ఇది ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు పచ్చిపప్పు మినపప్పు వేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా వేగాలండి. సగంబడి వేగినాక ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. దాంట్లో ఎన్ని పడతాయో సరిపడా ఎన్ని వేయాలి. కారం ఎంత తింటారో అంత వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. వేగినవి ఒక ప్లేట్లో తీసుకోవాలి. అది వామాకు ఆకు వేసుకుంటున్నానండి. ఈ ఆకన్నా బాగా మగ్గాలండి. మగ్గినాక సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇందులో మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలండి. కొద్దిగా పసుపు, కొంచెం చింతపండు మొత్తం వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మొత్తం టమాటాలు చింతపండు అంతా బాగా మగ్గిపోవాలి. కలబెట్టుకొని బాగా సిమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇలా రావాలి మెత్తంగా. ఇందాక వేయించి పెట్టుకున్నాను పచ్చిపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు మిక్సీలో వేసుకుంటున్నానండి. ఇదిగోండి మిక్సీకి వేసాను. ఇలా మెదిగిన తర్వాత మనం ఇందాక వామాకు టమాటాలు పెట్టుకున్నాం కదా, అవి కూడా మిక్సీలో వేసుకుంటున్నాను. కొద్దిగా తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుంటాం. ఇప్పుడు ఇలా మెదిగినాక ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకొని ఒక తిప్పితే చాలండి, మెదిగిపోద్ది. మొత్తం కూడా గిన్నెలోకి తీసుకుంటున్నాను. తీసుకొని తిరగమాత వేస్తానండి. పచ్చిపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసానండి. ఆ వీడియో మిస్ అయిందండి. తిరగమాత కాలిందండి. పచ్చట్లో వేసుకుంటున్నాను. అలా చేసుకుంటే చాలా మంచిదండి. వామాకు గురించి అందరికీ తెలుసండి. చిన్నపిల్లలైనా తినచ్చు. అరాయింపు ఉంటుంది దానికి. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.